ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చిక్కుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ వైపే అందరి ఆలోచన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని కెపాసిటీ ఎంత, ఎన్ని కిలోమీటర్ల మేర ఎస్ఎల్బిసి టన్నెల్ ఉంటుంది, ఇది ఎప్పుడు ప్రారంభించారు ఏందంటూ కూడా అందరూ కూడా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి తెలుసుకునేటటువంటి విషయంపై కూడా కొంత ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ పూర్తిగా ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడంతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ని కూడా ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ని నిర్వహిస్తున్నటువంటి జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రక్చర్ ని ఒకసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే పూర్తిగా ఇందులో ఏదైతే టన్నెల్ కు సంబంధించి టన్నెల్ డిజైన్ కావచ్చు, అదేవిధంగా టన్నెల్ లోపల వాడేటటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మొదట ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి లేఅవుట్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ లేఅవుట్ ని పరిశీలించినట్లయితే పూర్తిగా ఏదైతే సొరంగ మార్గం గుండా ఈ నీటినంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించేటటువంటి నీటికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ లేఅవుట్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే టన్నెల్ 1 ఇక్కడ 43.93 కిలోమీటర్స్, అంటే ఈ టన్నెల్ మొత్తం కూడా పొడవంతా కూడా 43.930 కిలోమీటర్లుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ టన్నెల్ అంతా కెపాసిటీ కూడా చూసుకున్నట్టయితే 7.64 టీఎంసీ కెపాసిటీ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో ఇక్కడ ఏదైతే రెడ్ మార్క్ మనకు కనిపిస్తుందో ఇక్కడ ప్రారంభమవుతుంది ఏదైతే ఈ ప్రాజెక్టు దోమలపెంట దగ్గర ఈ ఎస్ఎల్బిసి పనులు ప్రారంభమై ఇక్కడ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు కూడా ఈ టన్నెల్ పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరో టన్నెల్ 27.13 కిలోమీటర్స్ కు సంబంధించినటువంటి టన్నెల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటిని అంతా కూడా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు, ఆ తర్వాత అక్కడ నుంచి పూర్తిగా నీటిని అంతా కూడా తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఒకసారి టన్నెల్ కి సంబంధించి మొత్తం చూసుకున్నట్టయితే ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ 5th లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్లో 5వ అతిపెద్ద టన్నెల్ గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఈ టన్నెల్ అంతా కూడా ఒకసారి ఎగ్జామినేటెడ్ డయా చూసుకున్నట్టయితే 10 మీటర్స్ పూర్తిగా ఈ టన్నెల్ ఏదైతే ఉంటుందో సొరంగ మార్గం అంతా కూడా 10 మీటర్లు ఫినిష్డ్ డయా, అంటే పూర్తిగా ఈ టన్నెల్ లోపల టన్నెల్ ని తోడిన తర్వాత ఏదైతే వాటిని అన్నింటినీ కూడా అమర్చిన తర్వాత సెగ్మెంట్స్ అన్ని కూడా అమర్చిన తర్వాత దీని ప్రాపర్ సైజ్ వచ్చేసి 9.2 మీటర్స్ గా ఇక్కడ కనిపిస్తున్నట్టు.